వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నా ఫేస్ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. మార్నింగే నా ఫేస్లో మంచి ఏదో ప్లెజెంట్గా అనిపించింది నాకు. వ్లాగ్ అలాగే మంచిగా ఫ్రెష్గానే స్టార్ట్ చేశాను. తర్వాత చూస్తే ఫుల్ సాడ్ అయిపోయాను అనమాట. ఎందుకు బాధగా అనిపించింది ఏంటి అనేది అంతా కూడా నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మీతో చెప్తానమాట. ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వేడి నీళ్ళు అలాగే టీవీ అయితే పెట్టేసా. ఈ గ్యాప్లో మా మయ్యగారు లేచాడండి. లేవగానే వాడి ఫేస్ చూస్తే ఇంక ఫుల్ బాధ అయిపోయిందనమాట. వాడు అయి చూడండి మీరు, ఫుల్ రెడ్గా అయిపోయి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇలా అయింది ఏంటి అనేది నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. కొంచెం సేపు వాడితోనే కూర్చున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పైనే వాడితో అయితే అలాగే కూర్చుని అసలు ఏమైంది, నిన్న ఏమైనా తగిలిందా ఏంటి అనేది బోల్డ్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. అస్సలు నాకు కొంచెం కూడా ఐడియా రాలేదు ఏమైంది ఏంటి అనేది. తర్వాత కొంచెంగా అయితే అర్థమైంది నాకు. ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు మేము హెడ్ బాత్ చేసామన్నమాట. ఫుడ్ తినక ముందు వాడి కంట్లోకి కొంచెం అంతా షాంపూ నొరగైతే వెళ్ళింది. అప్పుడు కొంచెం మండుతుంది అని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా నేను కొంచెం చన్నీళ్ళతో అది కడిగాను. తర్వాత అంతా కూడా బాగానే ఉండింది. ఫ్రెష్ అయిపోయి రాగానే ఆల్రెడీ వంట చేసి రెడీగా ఉంచాను కాబట్టి ఫుడ్ ఇద్దరం తినేసాము. వాడు తినగానే పడుకున్నాడు హెడ్ బాత్ చేయడం వల్ల. ఇంకా మార్నింగ్ వరకు నేను వాడిని మనం ఎవరో కళ్ళు తెరిచి చూడడం కదా, కంట్లో అది పడింది అన్నాడు. నేను వాష్ చేశాను, తగ్గిపోయిందనే దాంట్లోనే నేను ఉండిపోయాను అనమాట. తీరా మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా అయింది. ఓకే, వీడిని నేను ఎక్కడ ఆడించలేదు. పడుకునే ముందు రోజు నైట్ షాంపూ పడింది కదా, దీనివల్ల అయ్యి ఉంటుందని చెప్పేసి అనిపించింది. ఇంకా మనం నోటితో ఆవిరి పట్టి పెడతాం కదా గుడ్డతోటి, అది కూడా పెట్టాను అనమాట. ఎంత చేసినా సరే తగ్గట్లేదు. ఇంకా మనం అయితే ఏదైనా చిన్న మెడిసిన్ అది యూజ్ చేసేయచ్చు, బయట మెడికల్ షాప్కి వెళ్ళి అలా ఎలా చేయొచ్చు. వీడికి నేను అది ఏం చేయలేను కదా, ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి స్కూల్ అయితే మానిపించేసాను అనమాట. ఇంక ఇక్కడ అదంతా మీకు తర్వాత నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానా లేదనేది అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు చూసేసేయండి. ఇక మార్నింగే టిఫిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందు రోజు నైటే పప్పు నానబెడదాం అనుకున్నాను. కానీ డాడీ అయితే భోజనానికి రాలేదు. ఇంకా రైస్ అయితే ఉండిపోయిందనమాట. ఇంకా దాంతో పులిహోర చేసేద్దాం అని చెప్పేసి మార్నింగ్ నేను లేచిన తర్వాత టీ అది పెట్టుకునేదానికంటే ముందు చింతపండు అయితే నానబెట్టేశాను అనమాట. దాని తర్వాత మా మయ్యగారు లేచాడు, ఒక హాఫ్ అన్ అవర్ వాడుతూ ఉన్నాను. దాని తర్వాత అయితే పులిహోర ప్రాసెస్ అంతా కూడా అయితే స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్లో మా చెల్లి అంతా కూడా లేచింది. ఇంకా ఆనపకాయ అయితే తీసి పక్కన పెట్టా, ఆనపకాయ కర్రీ చేద్దామని చెప్పి. కొన్ని చిక్కుడుకాయలు ఉంటే మా నాన్నమ్మకి అయితే ఇచ్చేయమని చెప్పాను అనమాట. తనైతే తీసుకెళ్ళిపోయి మా నాన్నమ్మకి ఇచ్చేసింది. ఇంకా ఈ పులిహోర పేస్ట్ ఏదైతే ఉందో చింతపండు పేస్ట్ అది ఎక్కువ ఉందన్నమాట. ఇంకా దాన్ని అయితే కొంచెం తీసేసి పక్కకైతే పెట్టేశాను. ఎప్పుడైనా కావాలంటే తినాలనిపిస్తే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసి కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఆనపకాయ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసా. ఈ గ్యాప్లో మా చెల్లి మా అమ్మాయి గారిని అయితే తీసుకెళ్ళిపోయి బ్రష్ అయితే చేపించేసి తీసుకొచ్చేసింది. ఇంకా వాడికైతే పులిహోర అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంకా వాడు తింటూ ఉన్నాడు. ఇంకా నేను కూడా తిందాం అనుకున్నాను, కానీ ఎక్కువ పులిహోర ఉండిపోయిందనమాట. డాడీ మార్నింగ్ పులిహోర కూడా తినలా. ఇంకా నేను ఏం చేశానంటే, మా పక్కింటి అత్తయ్య వాళ్ళు మేము శ్రీమంతానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మంచి క్యాన్ లేదని చెప్పేసి అత్తయ్య వాళ్ళ క్యాన్ తీసుకున్నాం అనమాట. మీరు శ్రీమంతం వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఆ క్యాన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి కొంచెం పులిహోర కూడా తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఆ అత్త నాకు రిటర్న్లో పప్పు మామిడికాయ అయితే వేసి ఇచ్చింది. ఇంకా నేనైతే ఇది ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చేసి పెట్టేసిన తర్వాత కూర స్టవ్ మీద అవుతూ ఉంది. ఇంకా నానమ్మకు కూడా బాక్స్లో అయితే వేసేసి ఈ పులిహోర అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా కూర స్టవ్ మీద అయితే పెట్టేసి నేను కూడా కొంచెం పులిహోర ఉంది కదా అదైతే వేసుకుని ఇక్కడ తినేస్తున్నాను. ఇంకా మా చెల్లి ఏం చేసిందంటే, తనకి లేట్ అయిపోతుంది ఆనపకాయ కర్రీ అయ్యేసరికి అని చెప్పేసి ఇంకా తను పప్పు ఏదైతే మా పక్కింటి అత్త వచ్చిందో ఆ పప్పు అయితే వేసుకుని క్యారెట్స్ తీసుకుని వెళ్ళిపోయిందనమాట. ఇంకా తను వెళ్ళగానే నేను ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నానండి. హాస్పిటల్లో డాక్టరే 10:30, 11 ఆ టైంకి వస్తారనమాట. ఇంకా నా పనులన్నీ కూడా పూర్తయ్యేసరికి 11:30 అయితే అయ్యింది. ఇంకా వాడిని అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. వాడి కన్ను చూడండి చిన్నగా అయిపోయిందనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. ఓపీ అంతా కూడా తీసేసుకుని డాక్టర్ కోసం అయితే వెయిట్ చేసాము. మేము వెళ్ళింది 11:12కి అయితే వెళ్ళాము. మాకు పక్కనే అనమాట కిమ్స్. 11:12కి వెళ్తే హాస్పిటల్కి డాక్టర్ వచ్చేసరికి 1 అలా అయితే అయ్యిందనమాట. ఇంకా డాక్టర్ని కూడా చూపించేసుకుని కొన్ని సిరప్స్ అవి రాసిచ్చారు.
కోల్డ్ కూడా ఉందని చెప్పేసరికి కోల్డ్ కూడా సిరప్ అయితే రాసిచ్చారనమాట. ఐ డ్రాప్సే ఒక 2 రకాలు రాసిచ్చారు. నాసిల్ డ్రాప్స్ ఒకటి ఇచ్చారు, అలాగే ఇంకొకటి ఏదో సిరప్ ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది ఆల్మోస్ట్. డాక్టరే 1కి వచ్చారంటే చూడండి, మెడిసిన్ దగ్గర అవి దగ్గర లేట్ అయిపోయేసరికి ఇంకా 2 కల్లా ఇంటికైతే వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే వాడికి ఫుడ్ పెట్టేసి వాడిని అయితే పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా కొంచెం అయితే ఫుడ్ తినేసి నేను పడుకుని పోయాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వ్లాగ్ ఏం సరిగ్గా షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ వచ్చేసి వాడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఇంకా నేను ఈ బట్టలన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి బెడ్ మీద అయితే వేసేసాను అనమాట. ఈలోపు కొల నీళ్ళు వస్తున్నాయంటేని ఒక బిందె నీళ్ళు అయితే తీసుకొచ్చేసి పక్కన అయితే పెట్టేసా. ఇంక ఈ బట్టలు చాలా ఉన్నాయన్నమాట. ఒక 2 డేస్కి సంబంధించిన బట్టలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా మడతలు వేయాలి. ఇంకా వ్లాగ్ ఆఫ్టర్నూన్ ఏం కంటిన్యూ చేయలేదు కదండి. ఇంక ఇక్కడ చూడండి, రైస్ అయిపోయిందనమాట, ఆల్మోస్ట్ అయిపోయింది. కూర అయితే కొంచెం ఉండింది. కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో. అవి చేద్దాము, కర్రీ చేద్దాము, తీసి బయట పెడదాం అనుకున్నాను. ఈ గ్యాప్లో ఈ కరివేపాకు డబ్బా అయితే పడిపోయిందనమాట. లక్కీగా ఆ మూతలోనే పడింది కరివేపాకు అంతని, లేకపోతే నాకు ఆ ఫ్రిడ్జ్ తుడుచుకోవడానికి ఒక రోజు పట్టేసేదేమో అనిపించింది. ఇంకవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా నాకు ఏం కావాలో అవి అయితే తీసి బయట పెట్టుకుని ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేసి, కొలనీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. అవన్నీ వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మా ఇంటి దగ్గర కొలనీళ్ళు పట్టుకుంటాం అనేది ఒక వీడియోలో నేను షేర్ చేశాను. ట్యాప్ ఉండదన్నమాట దానికి, అలా పైప్లోంచి వచ్చేస్తూనే ఉంటాయి. కింద గిన్నె పెట్టుకొని అవి బిందెల్లోకి కానీ బకెట్లోకి కానీ వేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా వేస్ట్కి వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి అవే నీళ్ళు పట్టుకుని అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ మొక్కలకైతే వేసేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం అన్ని మొక్కలకైతే వేసేసానండి. మొత్తం మొక్కలన్నిటికీ కూడా నీట్గా నీళ్ళు అయితే వేసానండి. అక్కడ మొక్కలు కూడా నీళ్ళు అయితే వేసేసా. ఇంక ఇప్పుడు వెళ్ళి బట్టల మీద యుద్ధం ప్రకటించాలి. నేను ఏం చేశాను తెలుసా, పెద్ద అన్నీ తీసుకొచ్చాను. చిన్నవి ఏవైతే ఉంటాయో అవి దాని మీద వదిలేసాను. ఇవి కూడా తీసుకెళ్ళి మడతలు వేయాలనుకుంటే కనుక వీటిని చూసి నాకు భయం వేసి మడతాను, అందుకని చెప్పేసి వదిలేసాను అనమాట. అవి అయిన తర్వాత ఇవి తెస్తా. పెద్ద అన్నీ ఫాస్ట్గా అయిపోతాయని నా బాధ. ఇక బట్టలన్నీ మడత పెట్టేదానికంటే ముందు టీ తాగేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ గిన్నె అవి తెచ్చుకున్నాను అనమాట. మార్నింగ్ కడిగిన గిన్నెలోంచి నేను టీ పెట్టుకోవడానికి ఒక గిన్నె, అలాగే టీ చిక్కం అయితే తెచ్చుకున్నాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడే గిన్నెలన్నీ కూడా కడిగేసాను, మీకు చూపించలేదు. ఇంకా హాస్పిటల్కి లేట్ అయిపోతుంది కదా బ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తే అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక టీ గిన్నె అయితే తెచ్చుకుని ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట. నేను ఎప్పుడైనా టీ తాగుదాం అనుకునేసరికి మా మైగారు లెగిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా అంతే అయిందనమాట. జస్ట్ అలాగా టీ తాగుదాం అని చెప్పేసి కూర్చున్నానో లేదో మా మైగాడు అయితే కొంచెంగా కదులుతూ ఉన్నాడు. ఇంకా వాడు మళ్ళీ లెగిస్తే ఒకసారి వాడిని మళ్ళీ జో కొట్టి ఒక అరగంట పడుకోరా అని చెప్పేసి జో కొట్టేసరికి పడుకుని పోయాడు అనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే మడతలు వేయడం స్టార్ట్ చేస్తానండి. అన్ని బట్టలు మడతలు వేసేద్దాము, పెద్దవే కదా, చిన్న అన్నీ కూడా ఈవినింగ్ మడతలు వేసుకుందాం అని అనుకున్నాను. కానీ ఈ గ్యాప్లో మళ్ళీ వీడు కొన్ని బట్టలు అయ్యేసరికి మళ్ళీ నిద్ర లేచిపోయాడు అనమాట. అప్పటికే టైం వచ్చేసి 5:30 అయితే దాటేసింది. ఇంకోండి ఈ కొన్ని బట్టలు అయితే మడతలు వేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి గారు అయితే నిద్ర లేచాడు అనమాట. ఇంకా వీడితో కొంచెం సేపు అలాగా ఇలాగా అని చెప్పేసి ముచ్చటించి కొంచెం సేపు బుజ్జిగించాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక సిరప్ అయితే నాకు దొరకలేదు అనమాట. అది వచ్చేసి మాకు A to Z అని చెప్పేసి అమలాపురంలో ఒక మెడికల్ షాప్ అయితే ఉంటుంది, అక్కడైతే ఉంటుందన్నమాట. ఇంకా దానికైతే వెళ్దాము, ఈవినింగ్ వెళ్దాము, ఇలాగా మా చెల్లిని కూడా తీసుకురావాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడైతే స్టార్ట్ అవుదామని చెప్పేసి మా అమ్మాయిగారిని పడుకోబెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత నా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఇంకా మా అమ్మాయిగారు లేచిన తర్వాత ఇంకా అప్పుడైతే బయలుదేరదాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. అందుకని చెప్పేసి వాడికి డ్రెస్ చేంజ్ చేయలేదు, నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోలేదన్నమాట. ఇంకా మా అమ్మాయిగారు లేచిన తర్వాత నాకు ఎలాగ మార్నింగ్ అన్ని పనులు అయిపోయినాయి కదా, ఫుడ్ తిన్న ప్లేట్స్ ఒక 2-3 ఉన్నాయి, అవి మాత్రమే ఉన్నాయని చెప్పేసి అన్ని పనులు అలా వదిలేసి మా మైగా లేచిన తర్వాత వాడికి కొంచెం ఫేస్ వాష్ అంతా చేసి వాడికి కొంచెం పౌడర్ అది రాసి ఇంకా తీసుకుని అయితే వెళ్ళాను. ఇంకా ఈలోపు మా చెల్లి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది అనేసరికి కూరగాయలు అవి తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట. ముందే మెడిసిన్ తీసేసుకున్నానండి. ఇంక ఈలోపు మా చెల్లి అయితే వచ్చింది. మా చెల్లి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ బయట డిన్నర్కి అయితే వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేశారంట. ఈ విషయం నాకు తెలీదు. మెడిసిన్కి వెళ్ళాము కదా, తీసుకుని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. ఇంకా వాళ్ళు అన్నారనమాట, నువ్వు కూడా వచ్చేసాక మాతోటి అని చెప్పేసి అయితే అన్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళేలేండి, అందుకని చెప్పేసి నాకు కూడా కంఫర్ట్గానే అనిపించింది. ఇంకా ముందైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారనమాట ముగ్గురుని.
ఇక నేను మా మైగని తీసుకుని అయితే వెనకాల బండి మీద అయితే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి ముస్లిం స్ట్రీట్లో ఉన్న ఢిల్లీ దర్బార్ అనే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళారనమాట. కొంచెం మాస్ ప్లేసే. ఇంకా వాళ్ళైతే వెళ్ళి ఆర్డర్ అయితే చెప్పారు. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పారనమాట. వాళ్ళిద్దరూ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పారు, మాకు వచ్చేసి వెజ్ చెప్పారు. ఆ టైంలో మేమైతే నాన్ వెజ్ తినేది లేదు. ఇంకా మా అమ్మాయి గారికి ఆఫ్టర్నూనే కొంచెం ఐ డ్రాప్స్ వేయడం వల్ల కొంచెం నార్మల్ అయిందనమాట కన్ను. అందుకనే అంత ధైర్యంగా అయితే వాడిని బయటకి అయితే తీసుకుని వెళ్ళాను. లేకపోతే నేను అసలు బయటికి తీసుకుని అయితే వెళ్ళేదాన్ని కాదనమాట. ఇంకా అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మా అమ్మాయి గారిని బయటికి తీసుకెళ్ళానంటే ఖచ్చితంగా విక్టరీ బజార్కి అయితే తీసుకెళ్లాల్సిందే. వాడు ఏదైనా కొనకపోయినా సరే అలా తిరగడానికి అయినా సరే విక్టరీ బజార్కి అయితే వెళ్తామన్నమాట. ఇంకా నేను మా వారితో చెప్పాను, ఇలా షాంపూ పడింది అందుకే రెడ్గా అయిపోయింది అని చెప్పేసి. ఏ షాంపూ అన్నారు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే క్లినిక్ ప్లస్ అయితే యూజ్ చేశానని చెప్పాను. అదొద్దు, అంతకుముందు మనం ఏది యూజ్ చేసేవాళ్ళమో అది మాత్రమే తీసుకో అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఒక మెడికల్ షాప్లోకి వెళ్తే అందులో లేదని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి విక్టరీ బజార్కి అయితే వచ్చాను. మా అమ్మాయి కూడా తీసుకురమ్మన్నాడులేండి. ఇంకా వచ్చి ఒక షాంపూ అలాగే సోపు కాంబో అయితే వస్తే అదైతే తీసుకున్నాను అనమాట. ఈ షాంపూ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. అప్పట్లో బయటికి వెళ్ళి తీసుకునేటప్పుడు తక్కువ కాస్ట్ అనమాట, అంతకుముందు యూస్ చేసేటప్పుడు. ఇప్పుడైతే చాలా కాస్ట్ అనిపించింది నాకు. ఇంకా అదైతే తీసుకుని మా అమ్మాయి ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నాడు. ఇంకా అది తీసుకోమని చెప్పేసి అనేసరికి గంతులేస్తున్నాడు అనమాట. వాడికి అంత నొప్పిగా అయితే ఏం కన్ను లేదు, కానీ రెడ్నెస్ ఉండడం వల్ల నేనైతే భయపడ్డాను. వాడు కూడా కన్ను నొప్పి అని మాత్రం ఏమీ చెప్పలేదులేండి, జస్ట్ రెడ్గా ఉండి వాటర్ కారడం వల్ల నేనైతే ఎక్కువ భయపడ్డాను తప్ప వాడికైతే కన్ను ఎర్రగా ఉంది అనేది అంతా ఏమీ తెలియలే. అదేమీ వాడికి ఫీల్ అవ్వలేదన్నమాట, కన్ను నొప్పి వస్తుంది అనేది. ఆ రెడ్నెస్ ఒక్కటే వల్ల మేము కంగారు పడ్డాను అంతే. ఇంకా అవి విక్టరీ బజార్లో అవి తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఈ టమాటాలు అవి తక్కువ రేటు ఉండడం వల్ల టమాటాలు అవి కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికంతా వచ్చేసరికి 8:30 అయింది. మా చెల్లికి డ్యూటీ వచ్చేసి 7:30కి అవుతుంది. మేము ఫుడ్ తిని ఇంటికి వచ్చేసరికి 8:30 అయితే అయిందనమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న బట్టలన్నీ కూడా మడతలు అయితే పెడుతున్నా. ఇంక ఇక్కడ మా చెల్లి వచ్చేసి మా అమ్మాయి గారికి అయితే హోంవర్క్ రాపిస్తుంది అనమాట. వంట చేసే పని లేదులేండి. నేను డాడీకి ఫోన్ చేశాను అనమాట. డాడీ ఇలా నేను చెల్లి బయటకు వచ్చాము, ఇక్కడే ఫుడ్ తినేస్తున్నాము, మరి నీకేమైనా చేయమంటావా ఇంటికి వెళ్ళి, లేకపోతే నువ్వేమైనా తెచ్చేసుకుంటావా అంటే, డాడీ నేను బయట నుంచే తెచ్చేసుకుంటానులేమో, వంట ఏమీ చేయవసరం లేదు అన్నారనమాట. ఇంకా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత వంట పని ఏమీ లేదు కదా, మా చెల్లికి అయితే మా అమ్మాయి గారిని చెప్పేసాం హోంవర్క్ రాపిచ్చామని. దాన్ని అయితే చేపించేసింది. ఇంకా నేను పెండింగ్లో ఉన్న బట్టలన్నీ కూడా అయితే మడతలు వేసేసాను. ఇక మా అమ్మాయి గారికి అయితే డ్రెస్ చేంజ్ చేయించేసి బెడ్ మీద ఉన్న బట్టలన్నీ కూడా ఒక సైడ్ చైర్లో పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా బీరువాలో సర్దాల్సినవి. బీరువా కొంచెం ఇరికిరిగ్గా ఉండేసరికి ఇంకా అవన్నీ కూడా బీరువాలో సర్దలేదు. నెక్స్ట్ డే సర్దుదాం కదా అని చెప్పేసి ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా చేసేసుకుని, బెడ్రూమ్ అంతా కూడా నీట్గా చేసేసుకుని నెక్స్ట్ డే కావాల్సిన మినపప్పు అయితే నానబెట్టేశానండి. కొంచెం ఇడ్లీ కోసం అని చెప్పేసి నానబెట్టేసి అన్ని పనులు చేసేసుకున్న తర్వాత పడుకుని పోయాను అనమాట. ఆ నెక్స్ట్ డేకి మా మామయ్య కన్నంతా కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.